నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు. మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. సో కలర్ రెమెడీస్, ఈ రోజు ఈ కలర్ వేసుకోవాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చాలా మంది ఫాలో అవుతుంటారు కూడా. ఈ కలర్ రెమెడీస్ అనేవి ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయమ్మా? కలర్ రెమెడీస్ వెనక ఉన్న అంతరార్థం ఏంటిది అంటే, ఒక్కొక్క రోజుకి అంటే సోమవారం శివుడు ప్రధానంగా ఉంటాడు, సోముడు అంటే చంద్రుడు ప్రధానంగా ఉండేది. అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత కానీ ఒక్కొక్క గ్రహం కానీ ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. వారికి ఇష్టమైన మనం రంగుని, కలర్ని, వస్త్రాలు ధరిస్తే ఏంటిదంటే ఆ తాలూకు దోషాలు తొలగిపోతాయి అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మామూలుగా కూడా కొంతమంది మనం ప్రవర్తనలోనే మనం గమనించాలి. ఏదైనా డార్క్ కలర్స్ వేసుకున్న రోజు మన మెంటాలిటీ ఎలా ఉంది, లైట్ కలర్స్ వేసుకున్న రోజు మనం ఎలా ఉన్నాం, మన మనస్సు ఎలా ఉంది అనేది గమనిస్తే దీన్ని ఖచ్చితంగా నమ్ముతారు. నిజంగా ఉంది. అందుకే బెడ్రూమ్లో ఎర్రటి రంగుని వేసుకోరు, ఎర్రటి బెడ్షీట్ని వేసుకోరు. ఎందుకంటే దాని తాలూకు ప్రభావం అనేది మన మనస్సు మీద పడుతుంది. లైట్ కలర్స్ ని ప్రిఫర్ చేస్తారు. అందుకే ఈ రోజు ఈ రంగు వస్త్రాలని ధరించండి. ప్రకృతి పరంగా కానీ భగవంతుడి పరంగా కానీ మనకి మనసు ఆహ్లాదంగా ఉంటుంది అని చెప్తారనమాట. వీటిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనము చూస్తూనే కూడా కొంచెం పిచ్చి పిచ్చి కలర్లను చూస్తే మనకు అబ్బా ఏంది ఇలా ఉంది, ఒకలాగా మన మైండ్ సెట్ కదిలిపోద్ది. అదే ప్లెజెంట్గా లైట్ కలర్స్ని చూస్తే మన మనస్సుకి ఆహ్లాదం, మన మెదడుకి ఆహ్లాదం, ఆనందం అనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ సోమవారంకి ఒక రంగు, మంగళవారానికి ఒక రంగు, బుధవారానికి ఒక రంగు, గురువారానికి, శుక్రవారానికి, శనివారానికి ఒక్కొక్క రంగులు మనకి చెప్పారు. అయితే రెగ్యులర్ గా ఇదే రంగులు కంటిన్యూ చేయొచ్చు అమ్మా? ఎలా అసలు రంగులు చేయొచ్చు? మనకి అసలు భగవంతుడు సృష్టిలో రంగులు 6 భగవంతుడి నుంచి వచ్చింది. అయితే మనం వాటిని మిక్స్ చేసుకొని ఇంకా ఏవో లైట్ అని డార్క్ అని చేసి ఒక 15-16 రంగులు చేసుకున్నాం వాటిని. అంతే. భగవంతుడి పరంగా వచ్చింది తెలుపు, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, పసుపచ్చ, నీలము. ఇవి మాత్రమే 6 రంగులు మాత్రమే మనకు వచ్చింది. ఆ వాటినే మనం ఈ 7 రోజులు ధరించమని చెప్తూ ఉన్నాం. ఎలా మండే నుంచి స్టార్ట్ చేసుకుంటే? సోమవారం సోముడు పరమేశ్వరుడు, స్వామి వారికి నీలం రంగు, నీలం రంగు వేసుకుంటే ఆ రోజున పరమేశ్వరుడికి, అంటే మనకి శివమాల వేసుకున్న వాళ్ళు అదే వస్త్రాలు ధరిస్తారు కాబట్టి ఆ రంగు. మంగళవారం కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఎరుపు వర్ణం కాబట్టి ఆ రోజు మనం ఎరుపు రంగు వస్త్రాలని ధరించాలి. బుధవారం విఘ్నేశ్వరుడికి, ఆయనకి చందనం కలర్ అంటే చాలా ఇష్టం. అంటే చల్లదనాన్ని ఇచ్చేవాడు, ప్రశాంతంగా ఉండేవాడు కాబట్టి చందనపు రంగు వస్త్రాలని ధరించాలి ఆ రోజు. గురువారం రోజు కాషాయం రంగు, అంటే మనము గురు వారం అంటున్నాం. ఆ రోజులో గురువు ఉంది. గురువులందరినీ స్మరించుకునే దినంగా, అంటే దత్తాత్రేయుని కానీ మనకి సాయిబాబా కానీ ఎవరికి వారికి ఉన్న గురువుల్ని స్మరించుకొని ఆరాధించే దినం. అలా ఆ రోజున కాషాయం రంగు వస్త్రాలు ధరిస్తే, అసలు కాషాయం రంగు వస్త్రాలు ధరించిన ఎవరైనా కూడా వాళ్ళని ఆ రోజు మనం ధరించినా కూడా మనని గమనించుకోవాలి. అబ్బాయి ఈరోజు చాలా కొత్తగా ఉంది, చాలా వింతగా ఉంది, మనసు చాలా తేలిగ్గా ఉంది. అందుకే సన్యాసులు కాషాయం రంగు వస్త్రాలు ధరిస్తారు. శుక్రవారం అమ్మవారికి పసుపు వర్ణం రంగులు కానీ ఆకుపచ్చ కానీ ఈ 2 రంగులని ధరించటం వల్ల, ఎరుపైన అమ్మవారికి ఇష్టమే, అది శుభానికి ప్రతీక కాబట్టి ఎరుపు. ఈ 3 రంగులు శుక్రవారం ధరిస్తే అమ్మవారి చాలా ప్రీతి చెందుతారు. శుక్రవారం అధిపతిగా మనకి శుక్రగ్రహం, మనకి సంపదలకి సుఖానికి శుక్రుణ్ణే తీసుకుంటాం కాబట్టి ఆయన తెలుపు కూడా ధరించవచ్చు. ఎందుకంటే ఆయన ఆహ్లాదంగా ఉంటాడు. ఆయన మన రాశిలో మన దాంట్లో ప్రవేశించాడంటే మనకు అన్ని మంచి జరుగుతాయని జ్యోతిష్యులు కూడా చెప్తారు. శనివారం కూడా శనిదేవుడికి, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి. ఈరోజు పసుపు వర్ణం కానీ, పసుపు వర్ణం వేస్తే వెంకటేశ్వర స్వామి, నలుపు నీలం రంగు వేస్తే శనేశ్వరుడికి, వీళ్ళకు ప్రీతి. ఎందుకంటే ప్రధానంగా అధిదేవత ఈరోజు ఎవరు? వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శనేశ్వరుడు ఉంటారు. కాబట్టి ఈ వర్ణపు దుస్తుల్ని ధరిస్తే ఎవరైనా, అంతే కదా, మనకు నచ్చిన రంగు ఎవరైనా ధరిస్తే అబ్బా ఈరోజు ఇది నాకు చాలా ఇష్టం వాళ్ళతో బాగా, మరి అంతే కదా,
భగవంతుడు కానీ ప్రకృతి కానీ వాళ్ళకి ఇష్టమైన పనులు చేసి వాళ్ళకి ఇష్టమైన రంగు దుస్తుల్ని ధరిస్తే వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది. అంతేకాని దీన్ని కొట్టివేయటానికో తీసివేయటానికో లేదు. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. రైట్. ఇక ఆదివారం వచ్చే వరకు ఏ రంగైనా ధరించవచ్చు. అంటే కాషాయమైనా ధరించవచ్చు, తెలుపు వర్ణమైనా ధరించవచ్చు, నీలములో లైట్ అంటే స్కై బ్లూ అంటాం కదా, అది ధరించవచ్చు. ఎందుకంటే ఆదివారం అధిదేవత సూర్య భగవానుడి కిరణాలు ఏ రంగులో ఉన్నాయి, ఏ వర్ణంలో ఉంటాయి, ఆ వర్ణంలో ధరించినా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా ఉంటుంది. కానీ ఇలా చెప్పానని లేని వాళ్ళు మాకు ఆ రంగు లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు కాటన్ ఉంటుందా, సిల్క్ ఉంటుందా, పట్టుదుంటుందా, ఏదన్నా ఉండని, ఎవరేది ధరిస్తే ఆ వర్ణంవి ధరించవచ్చు. అయ్యో ఈరోజు ఈ వర్ణం పట్టే కట్టాలనేమో, అయ్యో లేకపోతే ఇంకోటే కట్టాలనేమో అన్న ఆలోచన అక్కర్లేదు. మన మనస్సు సాత్వికతకి అలవాటు పడాలి. కాబట్టి ఈ రోజున ఈ రంగు వస్త్రాలను ధరిస్తే మన మనస్సు సాత్వికత వైపు వెళుతుంది అన్నదానికి ఇది సూచన. అంతేకాని దీన్ని కొట్టిపారేయటానికి అయితే లేదు. ఒకసారి మనం ధరించి వాటిని అనుభవిస్తే తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఋషులందరూ కూడా వాటిని అనుభవించి ఆచరించి సక్సెస్ అయినవి మనకు అందించారు. వాళ్ళు ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని వాళ్ళు పక్కకు పెట్టి మంచిని మనకు అందించారు. ఈ రోజున మనం అవి మూఢనమ్మకాలు, ఈరోజు ఇవి ధరించకపోతే ఏమైద్దో, ఇవి ధరిస్తే ఏమవుతుందంటే ఒకసారి ధరించి చూడండి. చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే నిజమే. అసలు ఆకుపచ్చ వర్ణం వస్త్రాల్ని ధరిస్తే అసలు ప్రకృతి అంతా కూడా చల్లగా ఉన్నట్లుంటుంది.